సంబంధాలు కడుతున్నాడని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మరి ఇంటర్ చదివించాలి. కొన్ని రోజులు నాన్నగారితో పెయింటింగ్ పనికి హెల్ప్ చేయడానికి వెళ్ళాను. 70 రూపాయలు 80 రూపాయలు ఇచ్చేవారు. నాన్న వెళ్ళేవాడు కాదు. దెబ్బ బాగా తగిలి బెనికి ఆయన నడవలేకపోయేవాడు. నా తమ్ముడు కూడా చాలా కష్టపడేవాడు. ఆ విధంగా మా జీవితం కొనసాగుతున్న క్రమంలో మరి ఆయన మాటలు నన్ను చదివించే ఇష్టం లేదు మా నాన్నగారికి. కానీ నా తల్లికి మా జీవితాలు బాగుపడాలి, నేను పని చేసినట్టు నా పిల్లలు పని చేయకూడదు, మంచి ఉద్యోగం చేయాలి, మంచి జీవితాలు, మంచి సాలరీ వచ్చే జాబ్లు చేయాలని చెప్పి తను ఇంకా ఎక్కువగా కష్టపడడం మొదలుపెట్టింది. మంచి కాలేజీలో చేర్పించింది. ఇక్కడ భాష వేరు, అక్కడ భాష వేరు. స్లాంగ్ భాష అంటే తెలుగు భాషే, కానీ మాట ఇక్కడ పంపులు అంటారు, అక్కడ నల్లలు అంటారు. ఇక్కడ వచ్చిర్రు, అక్కడ వచ్చిర్రు అంటారు, ఇక్కడ వచ్చారు అంటారు. అలా మాటలను బట్టి మరి అక్కడ నేను ఉండడం కొంచెం ఇబ్బంది అయింది. అక్కడికి నా స్నేహితులు నన్ను అవమానపరిచేవారు కాలేజీలో. మరి కాలేజీకి వెళ్ళే సమయంలో మరి 9-9:30 సమయంలో కాలేజ్ మొదలయ్యేది. కానీ నేను ముందుకు వెళ్తే నన్ను ఏడిపించి సినిమా పాటలు పాడిపించి డాన్సులు వేపించేవాళ్ళు. నువ్వు మగపిల్లల వాష్రూమ్స్కి వెళ్తావా, ఆడపిల్లల వాష్రూమ్స్కి వెళ్తావా అని హేళనగా మాట్లాడేవారు. నా హావభావాలను చూసి, నా నడకను చూసి, నా ప్రవర్తన చూసి వారు నన్ను హిజ్రా అనేవాళ్ళు, కొజ్జా అనేవాళ్ళు, 0.5 అనేవాళ్ళు, చెక్క అనేవాళ్ళు, అనేకమైన భాషలతో మాట్లాడేవాళ్ళు. కానీ చిన్నప్పుడు కూడా నా స్నేహితులు మాట్లాడేవారు, కానీ ఆ మాటలకి నాకు అర్థం తెలియదు. కానీ ఇంటర్కి వెళ్ళిన తర్వాత కొంచెం నాలెడ్జ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో ఉన్న మాటలకి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, నవ్వులకి నేను గ్రహించాను వాళ్ళు నన్ను అవమానపరుస్తున్నారు అని. కానీ ఆ మాటలకి నాకు అర్థం తెలీదు. ఆ విధంగా ఇంటర్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన క్రమంలో మరి డిగ్రీ చదవాలి. డిగ్రీ కూడా మంచి కాలేజీలో అమ్మ చేర్పించారు. నాన్నకి చదివించడం ఇష్టం లేదు. అప్పటికి నా హావభావాలు మొత్తం చేంజ్ అవుతున్నాయి. నాన్న తట్టుకోలేకపోతున్నాడు. నా తల్లి ఇళ్ళల్లో పని చేస్తూ వచ్చేవారు. నా తండ్రి కూడా కొన్ని రోజులు పనికి వెళ్ళి మరి వచ్చే క్రమంలో మరి అందరం కలిసి రాత్రిపూట మాత్రమే కుటుంబంగా కూడి భోజనం చేస్తారు. ఎందుకంటే పగలంతా పనులకి వెళ్ళేసి కుటుంబం అంతా కలిసి భోజనం చేయలేరు. ఆ విధంగా కూర్చొని భోజనం చేసే సమయంలో నా తండ్రి అప్పటికే మద్యం మత్తులో మరి వచ్చి కూర్చొని అమ్మ అందరికీ వడ్డిస్తున్న సమయంలో ఆయన అన్నాన్ని పట్టుకొని మరి నన్ను చూస్తూ ఆయన అన్నాన్ని కలుపుకొని నెత్తి మీద వేసుకొని, మరి నువ్వు ఇలా గోక్కుంటావు, నువ్వు రక్తాలు కారుతాయి, నీ చేతులు ఇలా అయిపోతాయి, నీ కాళ్ళు అలా అయిపోతాయి, నీకు చెప్పలేని రోగాలు వస్తాయి, అది ఇది అని చెప్పేసి నాన్న ఎన్నో మాటలు అనేవారు. ఆ మాటలకి పళ్ళెంలో ఉన్న అన్నం నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ ముద్ద లోపలికి వెళ్ళక బయటికి వెళ్ళక నరకాన్ని చూశాను. అప్పటికే నా తల్లి ఎంతో కష్టపడి అలిసిపోయి తిని పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే లేచి పనికి వెళ్ళాలని చెప్పి ఉన్న సమయంలో నా తల్లి కూడా ఎన్నోసార్లు నా గురించి తినకుండా పస్తులున్న రోజులున్నాయి. మేము తినేవాళ్ళం కాదు. నా తండ్రి ఆ ప్లేట్లను గోడలకు కొట్టి ఆయన తినేవాడు కాదు. నేను పుట్టించమని అడగలేదే దేవుణ్ణి, నా జీవితాన్ని ఇలా చేయమని నేను అడగలేదే. ఆ విధంగా నా జీవితం ముందుకు సాగుతున్న క్రమంలో అనేకమైన మాటలు ఆ మాటలను చూస్తుంటే నేను అన్నాను, నువ్వు ఇలా అవమానపరిస్తే నేను ఇక్కడే చీర కట్టుకొని నీ ముందు తప్పు చేస్తాను అని. నాకు తెలియదే తల్లిదండ్రులను సన్మానిస్తే ఆయుష్ పెరుగుతుందని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రులను సన్మానిస్తే బిడ్డలకు ఆయుష్ పెరుగుతుందంట. అదే బైబిల్ చెప్తుంది. మన నాలుక జీవ మరణాల వశమంట. దయచేసి జ్ఞాపకం చేసుకోండి నా తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని వాళ్ళు జీవితాలను మీరు అర్థం చేసుకోండి. వారి బ్రతుకులను బాగు చేసే క్రమంలో మీరు వారిని నోరు చారి తోలనాడి మాట్లాడకండి. ఎందుకంటే ఎంతో మంది అంటారు, చచ్చిపోతే బాగుంటుంది కదా, ఎందుకు బ్రతుకున్నావు, నువ్వు ఎవరి కోసం బ్రతుకున్నావు అని తల్లిదండ్రులు టక్కున అనే మాట అది. ఆ మాట మీరు అనుకుంటున్నారు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, జీవ మరణాలు నాలుక వశం. అది హిందూసా, ముస్లింసా, క్రైస్తవులా,
ఏ కులము ఏ మతము అని కాదు, కానీ ప్రతి ఒక్క మనిషి నాలుక జీవ మరణాల వశమై ఉంది. హల్లెలూయా. చూసి మీ నోటి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా మరి నా తండ్రి ఎన్నో శాపాలు పెట్టేవాడు. నా తండ్రికి టీవీ అనే అనారోగ్యం చేత మరి వారు హైదరాబాద్ నుంచి గుడివాడ రావడం జరిగింది. నేను ఆ క్రమంలో డిగ్రీ కంప్లీట్ చేస్తూ మరి ఒక ఉద్యోగం చేయాలి. అప్పటికే నా మార్పులను గమనించిన వ్యక్తులు నన్ను హేళన చేస్తున్నారు. ఉద్యోగానికి వెళ్ళే క్రమంలో మరి కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను జాబ్ చేయాలని. వాళ్ళు, నీ మాట ఏంటి ఇలా ఉంది, నీ ప్రవర్తన ఏంటి ఇలా ఉంది, నువ్వు ఇక్కడ జాబ్ చేయడానికి అర్హురాలివి కాదు, నీలాంటి వారికి ఉద్యోగాలు ఇయ్యము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటికే నా తండ్రికి అనారోగ్య సమస్య. నా తల్లి మరి అక్కడ పని మానేసి గుడివాడ రావడం జరిగింది. మా చుట్టాలు అన్నారు, ఒకవేళ నీ భర్త చనిపోతే మేము పూజలు చేసే వాళ్ళము కదా, మరి మాకు మైలు వస్తుంది, మా ఇంటికి తీసుకొని రాకండి అని చెప్పడం జరిగింది. అప్పుడు నా తల్లి మెడలో ఉన్న బంగారముని అమ్మేసి కొంచెం స్థలం తీసుకొని, గవర్నమెంట్ స్థలం, ఇల్లు కట్టుకొని అక్కడ ఉండడం జరిగింది. నా తండ్రి మంచి ఆరోగ్యంతో మంచిగానే ఉన్నారు, సజీవులుగానే ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆ క్రమంలో మరి నాకు ఇంకా చెప్పేవాళ్ళు లేరు, లోకంలో పడిపోయాను. మరి డిగ్రీ చదువుతున్న క్రమంలో నా హిజ్రా కమ్యూనిటీని, నా అక్క చెల్లెలని నేను కలవడం జరిగింది. వాళ్ళని కలిసినప్పుడు నాలో ఒక ఆనందము, ఒక సంతోషము కలిగేవి. ఎందుకంటే ఈ లోకాన్ని చూసి అప్పటికి విసిగిపోయాను. నా జీవితం పైన నాకే ఒక ద్వేషము, భయము, బాధ అన్నీ నాలో ఉండేవి. ఎవరికి చెప్పుకోలేను.